మెగా న్యూస్ శ్రీకాకుళం లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై వర్క్ షాప్ నకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా గృహహింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వయం రక్షణకు విద్యార్థులు కరాటే వంటి వాటిని నేర్చుకోవాలని చెప్పారు. నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈ 6 నెలల్లో మా దగ్గరికి ఎక్కువ ఏం కంపెనీస్ వస్తాయి అనేది నేను చూసుకున్నాను అనమాట. ఒకటి ఎక్కువ, ఇంకోటి వచ్చేంటంటే లైంగిక వేధింపులు, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, దీన్నే మనం పాష్ అని కూడా అంటాం. సో పాష్ యాక్ట్ అనేది 2013లో స్టార్ట్ చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి చోట కూడా, అది కాలేజ్ అవనివ్వండి, ఇన్స్టిట్యూట్ అవనివ్వండి, లేకపోతే పనిచేసే ప్రదేశం అవనివ్వండి, పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలనేది చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. సో పాష్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాలి. కానీ చాలా చోట్ల కూడా ఈ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఎంతసేపటికి కలెక్టర్ గారి నుంచి లెటర్స్ వెళ్తున్నా, లేకపోతే కమిషనర్, డిస్ట్రిక్ట్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ దగ్గర నుంచి నోటీసులు వెళ్తున్నా కూడా చాలామంది ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అని ఫామ్ అవ్వట్లేదు. సో చదువుకునే విద్యార్థినులు కానివ్వండి, లేకపోతే పనిచేసే మహిళలు కానివ్వండి, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మా దగ్గర కూడా రావడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము స్టడీ చేశాక అట్లీస్ట్ కమిషన్ తరఫు నుంచి పాష్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, దీని మీద అవగాహన పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా సో శ్రీకాకుళం రావటం, అంబేద్కర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్తో కలిసి ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే పనిచేసే చోట 2 సెక్టర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే అక్కడే ఐసీసీస్ ఫామ్ అవ్వాలి, ఉండాలి, అక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఉంటారంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిల్లీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఈ ప్రాంతానికి వస్తే జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మత్స్య రంగంలో పనిచేసే వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీజనల్ అనమాట, ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అది నెల రోజులు అవ్వండి, 2 నెలలు 3 నెలలు అలా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే ఆర్గనైజ్డ్గా ఉండదు, వాళ్ళకి అక్కడ చట్టాలు ఏమి అప్లై అవ్వవు, లేకపోతే వాళ్ళకి ఒక సామాజిక భద్రత ఉండదు, వాళ్ళ గౌరవానికి భద్రత ఇవేమీ కూడా ఉండట్లేదు అనమాట. సో కొన్ని ఎన్జిఓస్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్, అక్కడ చాలామందికి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఒక భయంతోనో లేకపోతే చట్టాల మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పట్లేదు. సో అందుకని ఈరోజు ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు ఒక 150 మంది వచ్చారు అలా పనిచేసే వాళ్ళు. ఎందుకంటే చదువు లేకపోయినా పర్లేదండి, కానీ బేసిక్లీ మన హక్కులు కాపాడుకోవటానికి, మన గౌరవాలు కాపాడుకోవటానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీన్ని ఎలా నివారించాలి, ఎందుకంటే ప్రభుత్వం, పోలీసులు కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉండాలని చెప్పి చాలా వరకు స్ట్రిక్ట్గా పోలీసింగ్ అది చేస్తున్నారు. మైనర్స్ మీద దాడులు జరిగినా కూడా ఈ మధ్య చూసాం, మన వాళ్ళు పబ్లిక్గా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఇంకొకళ్ళు ఆ ఆలోచన కూడా లేకుండా ఉంటారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ 4 గోడల మధ్య జరిగే వాటి నుంచి, లేకపోతే కాలేజీల్లో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, ఇలాంటి జరిగే వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా నివారించాలి అనేది ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన బాధ్యత. సో దాంట్లో భాగంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్కి కలెక్టర్ గారు సుపీరియర్ కాబట్టి ఆయన ద్వారా స్ట్రిక్ట్గా ప్రతి ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఫ్యాక్టరీకి కానివ్వండి నోటీసులు పంపించి డెఫినెట్లీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాల్సిందే. ఒక అయ్యాక కూడా దాన్ని ఏదైతే ప్రతి చోట డిస్ప్లే చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళకి కానివ్వండి, చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ఐసీసీ కమిటీ అంటే ఏంటి, అది ఎందుకు ఉంది, పాష్ చట్టం గురించి అవగాహన కూడా చాలా ముఖ్యం. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ విమెన్ ఫోర్స్ పనిచేస్తారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మేము
పనిచేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఏంటంటే రీసెంట్గా ఇంత నేను చెప్పాను, కేరళలో కూడా ఫిలిం ఇండస్ట్రీ అనేది మన అందరికి తెలుసు. ఒక సినిమా 2-3 నెలలు చేయొచ్చు, 6 నెలలు చేయొచ్చు. ఆ సమయంలో అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. సో హైకోర్టు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఏం అడిగారంటే, మేమేదో సీజనల్గా కదండి, కొన్నాళ్ళే పనిచేస్తాం కదా, అంతా కాంట్రాక్ట్ వాళ్ళు కదా, మేము కూడా కమిటీస్ ఫామ్ చేయాలంటే వాళ్ళు చాలా క్లియర్గా హైకోర్టు చెప్పింది. అది నువ్వు ఒకరోజు పని చేసినా 2 రోజులు పని చేసినా సరే, ఎక్కడైతే 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తారో డెఫినెట్లీ ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అన్నీ ఫామ్ అవ్వాలి. అంటే వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి చట్టాలు కూడా, లేకపోతే సుప్రీంకోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కూడా చాలా గట్టిగా చెప్తున్నాయి. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు దాన్ని బాధ్యతగా తీసుకునేటట్టు మేము కలెక్టర్స్ కానివ్వండి, అంటే ఎలా ఫాలో అవ్వాలి, కమిటీస్ ఎలా ఫామ్ చేయాలి, దాని మీద అవగాహన సదస్సులు నిర్వహించాలి, డాష్ బోర్డ్ ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ కలెక్టర్ గారికి వాళ్ళంతా ఫామ్ చేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది పంపించాలి. సో దీన్ని మేము సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారి ద్వారా హోల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలు ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ద్వారా అంటే ఒకళ్ళని నమ్మి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా కూడా 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో వాళ్ళని నమ్మి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అంటే తీరా వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేరు, లేకపోతే ఇంకొకరు చెప్పలేరు, లేకపోతే ఎక్కడో రైల్వే స్టేషన్లో కూర్చుని బాధపడుతుంటే అక్కడి నుంచి వేరే వాళ్ళ మాటలు పడిపోయి అక్కడ ట్రాఫికింగ్ జరుగుతుంది. సో అది జరగకుండా కూడా అవేర్నెస్ సెషన్స్ అనేది చేసిన రీసెంట్గా 2 ఇన్సిడెంట్స్ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు. ఎక్కడైతే అలా ఒక ఆడపిల్ల కూర్చున్నప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా విషయం అంటే ఇలా జరిగింది మేడం అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని కుటుంబాన్ని చేస్తారు. సో ఇది ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇంట్లో అమ్మా నాన్నలు చెప్పాలి ఆడపిల్లలకి ఎలా ఉండాలమ్మా, మనం ఇలాంటి ఫ్రెండ్షిప్స్, ఇలాంటి రిలేషన్షిప్స్ మనకొద్దు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేదు అమ్మాయిలకి, పేరెంట్స్ చెప్పింది ముఖ్యంగా వినట్లేదు. బయట ఎవరో వచ్చి ప్రేమ చూపిస్తే ఇన్స్టెంట్గా వాళ్ళతో వెళ్ళిపోవటం, తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవటం, తర్వాత వాళ్ళని ముగ్గులోకి దింపి ట్రాఫికింగ్. రీసెంట్గా కూడా చూస్తే మీది విజయనగరం జిల్లాలోనే జరిగింది, పేపర్లో చూసాం. తల్లి కూతురుతో ఎవరినో నమ్మి వెళ్తే అతను అమ్మాయితో ట్రాఫికింగ్ చేయించడం. ఎప్పుడైతే కూతుర్ని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడో అమ్మాయి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి చేరుతుంది. సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ కొంచెం సమాజంలోకి రావాలంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల తెలిస్తే ఏమైపోతుంది, సో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాళ్ళ తప్పు లేకపోయినా. సో వీటన్నిటి మీద ఏంటంటే కలెక్టివ్గా అందరం కలిసి పనిచేయాలి. రైల్వే పోలీస్తో కూడా చేసిన, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళే ఐడెంటిఫై చేయగలరు ఇలాంటి కేసెస్ ఇంట్లో నుంచి వచ్చేసిన అమ్మాయిల్ని. సో ట్రాఫికింగ్లోకి వెళ్లకుండా జరగకుండా కూడా కాపాడగలం. దాని ప్రకారం వీఆర్ టేకింగ్ స్టెప్స్. ఒక స్టేట్లోనే కాదండి, ఓవరాల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద సెంట్రల్. సో ఆల్రెడీ మేము NCWతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము చూసే ఎక్కువ కేసెస్ కూడా ఏదైతే డే టు డే చూస్తామో వీటిలో చాలా కూడా ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల రీసెంట్గా ఏదైతే వైజాగ్లో జరిగింది, ఒక మైనర్ బాలుడు మైనర్ గర్ల్ మీద చాలా దురదృష్టం. అది కూడా ఏంటి, ఆ అబ్బాయి ఒక వీడియో చూసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఏదో ఒక పాపనే చేసి. సో ఇలాంటివన్నీ ఏంటి, ఇట్స్ నాట్ ఒక స్టేట్ కాదు, ఒక సెంట్రల్ డెసిషన్ అనేది అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క టెక్నాలజీలో మనం ముందుండాలి, టెక్నాలజీని అలవాటు చేసుకోవాలంటారు, అలాగే దాన్ని మనల్ని కానివ్వండి, మన పిల్లల్ని కానివ్వండి, దాని నుంచి కాపాడుకోవాలంటే ఎలాంటి చట్టాలు తీసుకురావాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో కమిషన్, నేషనల్ కమిషన్ ద్వారా, బికాజ్ ఇట్స్ అట్ ద సెంటర్ కాబట్టి మేము ప్రతి స్టేట్ కమిషన్స్ కూడా రీసెంట్గా కలిసి దీని మీద కూడా ఒక ఎలాంటి లాస్ తీసుకురావచ్చు దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం.